హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం మధురవాడ తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే చూడడానికి అయితే వచ్చాం. మన ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఎర్రకోట అయితే ఉంది. అక్కడ 50 రూపాయలు టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మన పక్కన చూసుకున్నట్టయితే సెల్ఫీ బోట్లు అయితే ఉన్నాయి. దిగడానికి అయితే చాలా అయితే బాగున్నాయి. మన అయితే ముందు లోపల ఏముంది, తాజ్మహల్ ఎలా ఉంది అనేది ఒకసారి అయితే వెళ్ళైతే చూద్దాం. మనం 50 రూపాయలు టికెట్ తీసుకున్న తర్వాత మనకి టికెట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత మనం అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎదురుకైతే షాపులు అయితే ఉంటాయి. మనం మెట్లు దిగినప్పుడు రైట్ సైడ్ అయితే తాజ్మహల్ అయితే కనబడుతుంది. తాజ్మహల్ ఒకసారి ఎక్కి ఎలా ఉందో ఏంటో అసలు అయితే చూస్తాం ఒకసారి. మనం తాజ్మహల్ దిగిన వెంటనే పక్కన అయితే చెప్పుల షాప్ అయితే ఉన్నాయండి. చూడండి, రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి బట్టల షాప్ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ బట్టల షాప్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి టాయ్స్ అండి. పిల్లలు ఆడుకునే ప్రతి చిన్న వస్తువు అయితే ఈ టాయ్స్ షాప్ అయితే దొరుకుతుంది. అలా కాకుండా మీరు చూడండి, బోర్డులని టాయ్స్ షాప్ A to Z అన్నీ అనేది దొరుకుతూ ఉంటాయి. దాని తర్వాత వచ్చి పిల్లల పెన్నులు అనేవి చాలా వెరైటీ రకాలైన పెన్నులు అయితే ఉంటాయి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చాలా రకాల పెన్నులు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇది స్టేషనరీ ఐటమ్ అనమాట. ప్రతిదీ ఉంటుంది ఇక్కడ. పిల్లలకు సంబంధించి పెన్నులు వెరైటీ మోడల్స్ టైప్లో అయితే కనబడుతూ ఉంటాయి. ఈ పక్క షాప్ అంటే ఎయిర్ టాయ్స్ అండి. పిల్లలు ఆడుకునే ప్రతి మోడల్ అయితే ఉంది. చూసారా, గద అని, బాల్ అని, A to Z. ఇది ఏంటంటే గాలితో నింపే బాల్స్ అనమాట. దాని తర్వాత వచ్చి షుగర్ క్యాండీ అండి. షుగర్ క్యాండీ అయితే చూడండి ఎలా చేస్తున్నారో అయితే ఒకసారి అయితే చూద్దాం. చూసారా, మిషన్లో అయితే ఎలా తిప్పుతున్నారో. దీని పక్క షాప్ వచ్చి డ్రై ఫ్రూట్స్ అనమాట. మన ఇంట్లో దొరికే మసాలా నుంచి పిల్లలు తినే చాక్లెట్ దాకా ఏ వస్తువైనా 20 రూపాయలు మాత్రమే. A to Z అన్నీ దొరుకుతాయి. మసాలా సామాన్లని, అప్పడాలని, చాక్లెట్లని ప్రతిదీ దొరుకుతాయి. దాని పక్కన వచ్చేసరికి జ్యువెలరీ షాప్ అండి. జ్యువెలరీ షాప్ అయితే ఖాళీ లేదు, ఒకసారి తీద్దామంటే. కానీ లేడీస్కి సంబంధించినవి అయితే ప్రతి వస్తువు అయితే ఇందులో అయితే దొరుకుతుంది. చూడండి మీరే, నేను చెప్పడం కాదు. అలా చూస్తున్నట్టే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నాకైతే తీయడానికి అయితే సరిగ్గా అవ్వలేదు. బొట్టు బిళ్ళలని, తర్వాత గాజులని ప్రతిదీ ఉంది. ఒకసారి వీడియో అయితే చూడండి. ఎవరైనా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీరు చూసినట్టయితే ఎగ్జిబిషన్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. టీ కప్పులు చూసారా, చాలా అందంగా నీట్గా అయితే కనబడుతున్నాయి. ఈ షాప్ వచ్చేసరికి ప్లాస్టిక్ కొట్టు అనమాట. ఇందులో A to Z ఇంట్లో వండుకునే వంటగదుల గరిటెకాడ నుంచి మనం దువ్వెన కాడ నుంచి అన్ని A to Z ప్లాస్టిక్ ఐటమ్ అయితే దొరుకుతుంది. చాలా అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చూడండి. ఐటమ్ బట్టి అయితే రేట్ ఉంటుంది. ఒకటి 20 రూపాయలు, అంటే ఐటమ్ మీరు తీసుకున్న బట్టి 20 రూపాయల నుంచి 30 రూపాయలు, స్టార్టింగ్ అయితే 20 నుంచి ఉంటుంది, 30, 40. చూడండి ఒకసారి, ప్రతిదీ ఉంటుంది. చూడండి ఒకసారి.
ఎదురుగా అయితే కనబడేది చాక్లెట్ కేక్ అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఐటమ్ అండి. చాలా తక్కువ రేటు, 20 రూపాయలు మాత్రమే. చూడండి, మీరే చూస్తున్నారుగా, ఎదురైతే ఖాళీ అయితే లేదు. దాని పక్కన వచ్చేసరికి బట్టల షాప్ అనమాట. లేడీస్ సంబంధించి చాలా ఐటమ్లు అయితే ఉన్నాయి. ఇవి అయితే గేమ్ స్టాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గన్ షూట్ అనమాట. గన్ షూట్ అనేది చాలామంది అయితే ఇష్టమైన గేమ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంతవరకు ఎగ్జిబిషన్లో ఏమేమి గేమ్లు ఆడారో, మీకు ఇష్టమైన గేమ్ ఏంటనేది నాకు కామెంట్లో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి.